రక్షాబంధన్ రాఖీ కట్టే సమయం ముహూర్తం ఏంటో తెలుసుకుందాం. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ ఇది. ఈ ఏడాది 2024 ఆగస్టు 19 సోమవారం వచ్చింది రక్షాబంధన్. అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం చిక్కు చెదరకుండా ఉండాలంటే శుభముహూర్తంలో మాత్రమే రాఖీ కట్టాలి. ఈ ఏడాది రక్షాబంధన్ శుభముహూర్తం ఏ సమయంలో కట్టాలో తెలుసుకుందాం. శ్రావణ మాసం వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళకే కాదు, అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు కూడా ప్రత్యేకమైన మాసం. శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజు అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భద్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. ఈ ఏడాది రక్షాబంధన్పై భద్రఛాయలు కమ్ముకుంటున్నాయి. రాఖీ రోజున సోదరీమణులు సోదరుడి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఎల్లప్పుడూ రక్షిస్తానని, రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తాడు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 3:04 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగస్టు 19 రాత్రి 11:55 ముగుస్తుంది. శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ జరుపుకుంటారు. అనుకూల సమయం విషయానికి వస్తే ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు ఆగస్టు 19 మధ్యాహ్నం 2:07 నుంచి రాత్రి 8:20 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో సాయంత్రం 6:55 నుంచి 9:10 వరకు రాఖీ కట్టడం చాలా శుభప్రదం. అయితే రక్షాబంధన్ పండుగను ఉదయం పూట జరుపుకునేవారు ఈసారి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:32 వరకు రాఖీ కట్టలేరు. ఈ సమయంలో భద్రుడు ఉంటాడు. భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుందో రక్షాబంధన్ నాడు ఉదయం 5:53కి భద్ర సమయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:32 వరకు కొనసాగుతుంది. ఈ భద్ర పాతాళ లోకంలో ఉంటాడు. రక్షాబంధన్ సమయంలో రాఖీ కట్టే ముందు భద్రకాలాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అశుభకరమైనదిగా చెబుతారు. భద్రకాలంలో రాఖీ కట్టడం నిషేధం. ఒకవేళ కడితే సోదరుడికి అశుభం. పురాణాల ప్రకారం రక్షాబంధన్ పండుగను భద్రకాలంలో జరుపుకోకూడదు అనేది, భద్రకాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు అన్నది ఓ నానుడి. భద్రకాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరి రాఖీ కట్టింది. అదే సంవత్సరంలో రాముడి చేతిలో రావణుడు చంపబడ్డాడు. అందుకే భద్రకాలంలో రాఖీ కట్టారని పండితులు చెప్పారు.